హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఏ మహాత్మా గాంధీ, బి జవహర్లాల్ నెహ్రూ, సి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ డి సుభాష్ చంద్రబోస్. భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1526, బి 1556, సి 1761 అండ్ డి 1857. మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1526. ఆపరేషన్ ఫ్లడ్ అనే పదం కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఏ హరిత విప్లవం, బి పాల ఉత్పత్తి, సి నీటిపారుదల ప్రాజెక్టులు అండ్ డి పైవేవి కావు. ఆపరేషన్ ఫ్లడ్ అనే పదం కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పాల ఉత్పత్తి. కింది వాటిలో మానవ శరీరంలో ఉన్న అతి చిన్న ఎముక ఏది? ఏ స్టెపిస్, బి తొడ ఎముక, సి టిబియా అండ్ డి ఉల్నా. కింది వాటిలో మానవ శరీరంలో ఉన్న అతి చిన్న ఎముక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్టెపిస్. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? ఏ ఆర్కే నారాయణ్, బి ఏపీజే అబ్దుల్ కలాం, సి చేతన్ భగత్ అండ్ డి సల్మాన్ రష్డీ. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఏపీజే అబ్దుల్ కలాం. ఐక్యరాజ్య సమితి సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1919, బి 1920, సి 1945 అండ్ డి 1950. ఐక్యరాజ్య సమితి సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1945. బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అనే పదం కింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు ప్రపంచ బ్యాంకు, బి ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి, సి ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు అండ్ డి డబ్ల్యూటీఓ మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అనే పదం కింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి. భారతదేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ను ఏ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది? ఏ 100వ సవరణ, బి 101వ సవరణ, సి 102వ సవరణ అండ్ డి 103వ సవరణ. భారతదేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ను ఏ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ డి 103 అమెండ్మెంట్. కింది వాటిలో భూమి ఉపరితలం నుండి ప్రారంభమయ్యే వాతావరణ పొరల సరి అయిన క్రమం ఏది? ఏ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. బి స్ట్రాటో ఆవరణం, ట్రోపోస్పియర్, థర్మోస్పియర్, మీసోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. సి మీసోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అండ్ డి ఎక్సోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, స్ట్రాటోస్పియర్ అండ్ ట్రోపోస్పియర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఏ 1965, బి 1971, సి 1972 అండ్ డి 1974. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1972. కింది వాటిలో భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఏది? ఏ ఐఎన్ఎస్ చక్రం, బి ఐఎన్ఎస్ విక్రాంత్, సి ఐఎన్ఎస్ అరిహంత్ అండ్ డి ఐఎన్ఎస్ కల్వరి. కింది వాటిలో భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసిన మొదటి అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఐఎన్ఎస్ అరిహంత్. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సంఖ్య ఎంత? ఏ 550, బి 545, సి 552 అండ్ డి 540. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 552. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ ఏది? ఏ గ్రేట్ బ్యారియర్ రీఫ్, బి బెలీజ్ బ్యారియర్ రీఫ్, సి ఎర్ర సముద్రం కోరల్ రీఫ్ అండ్ డి మెసో అమెరికన్ బ్యారియర్ రీఫ్. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేట్ బ్యారియర్ రీఫ్. కింది వాటిలో అత్యంత సమర్థవంతమైన విద్యుత్ వాహకం ఏది? ఏ వెండి, బి రాగి, సి బంగారం అండ్ డి అల్యూమినియం. కింది వాటిలో అత్యంత సమర్థవంతమైన విద్యుత్ వాహకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ వెండి. ఏ విటమిన్ను ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి1, సి విటమిన్ సి అండ్ డి విటమిన్ డి. ఏ విటమిన్ను ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ సి. కింది వాటిలో ఏది అత్యధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది? ఏ ప్రోటాన్, బి న్యూట్రాన్, సి ఎలక్ట్రాన్ అండ్ డి ఫోటాన్. కింది వాటిలో ఏది అత్యధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూట్రాన్. సోడియం బైకార్బోనేట్ యొక్క సాధారణ పేరు ఏమిటి? ఏ బేకింగ్ సోడా, బి బ్లీచింగ్ పౌడర్, సి వాషింగ్ సోడా అండ్ డి కాస్టిక్ సోడా. సోడియం బైకార్బోనేట్ యొక్క సాధారణ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ బేకింగ్ సోడా. కింది వాటిలో ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ క్షయవ్యాధి, బి మలేరియా, సి పోలియో అండ్ డి ధనుర్వాతం. కింది వాటిలో ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మలేరియా. కారు రేర్ వ్యూ మిర్రర్లో ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారు? ఏ కుంభాకార అద్దం, బి పుటాకార అద్దం, సి ప్లేన్ మిర్రర్ అండ్ డి పారాబొలిక్ మిర్రర్. కారు రేర్ వ్యూ మిర్రర్లో ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కుంభాకార అద్దం. వెనిగర్ యొక్క పుల్లని రుచికి కింది వాటిలో ఏది కారణం? ఏ లాక్టిక్ ఆమ్లం, బి ఎస్టిక్ యాసిడ్, సి సిట్రిక్ యాసిడ్ అండ్ డి టార్టారిక్ యాసిడ్. వెనిగర్ యొక్క పుల్లని రుచికి కింది వాటిలో ఏది కారణం? ఆన్సర్ ఆప్షన్ బి ఎసిటిక్ యాసిడ్. మానవ శరీరంలోని ఏ భాగంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది? ఏ కాలేయం, బి ప్యాంక్రియాస్, సి మూత్రపిండాలు అండ్ డి పిత్తాశయం. మానవ శరీరంలోని ఏ భాగంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్యాంక్రియాస్. విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఏ వోల్ట్, బి యాంపియర్, సి ఓమ్ అండ్ డి జౌల్. విద్యుత్ వాహకం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి యాంపియర్. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే జనరల్ సైన్స్ మీద బిట్స్ చేయడం అనేది జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.